హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రీమియం ఫోన్స్ వర్సెస్ మిడ్ రేంజ్ ఫోన్స్ ఆర్ ఎల్స్ బడ్జెట్ ఫోన్స్ ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఒకవేళ మీరు ఐఫోన్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే 15 Pro Max 1.5 lakh ఉంది ఇండియాలో. లేదు సామ్సంగ్ నుంచి S24 Ultra మీరు పర్చేస్ చేస్తారన్నా కానీ 1,30,000 నుంచి 1,50,000 డిఫరెన్స్ ఉంది. అదే మీరు ఒకవేళ మిడ్ రేంజ్ ఫోన్ కనుక పిక్ చేసుకుంటే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మనకు ఒక మంచి మిడ్ రేంజ్ ఫోన్ వచ్చేసింది. ఒక్క ప్రీమియం ఫోన్ మనం పర్చేస్ చేసే బదులు 5 మిడ్ రేంజ్ ఫోన్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో 1,50,000 పెట్టి ఒక్క స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలా, లేదు 30,000 రూపాయలు చెప్పున 5 సంవత్సరాలు ట్రెండ్ ని ఫాలో అవుతా లేటెస్ట్ ఫోన్ ని మనం పిక్ చేసుకుంటూ 5 సంవత్సరాలు 5 ఫోన్లు పర్చేస్ చేసుకోవచ్చా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు 1,50,000 పెడితే దీంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి, దీంట్లో లేని ఫీచర్స్ ఏంటి, అండ్ 30,000కే దీంట్లో దొరికే ఫీచర్స్ ఏంటి, దీంట్లో దొరకని ఫీచర్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అవునా, చెప్పడం మర్చిపోయా, పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. 85% ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన కంటెంట్ ని చూస్తున్నారు. అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లేదు. కంటెంట్ నచ్చిన వాళ్ళు నాకు తెలిసి మిగతా 85% లో ఒక 20-25% ఉంటారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాము. 50K ఫినిష్ చేసుకుందాం, తర్వాత 100K టార్గెట్ పెట్టుకుని కూడా పని చేసుకుందాం. ఒకవేళ కంటెంట్ నచ్చి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ మాట్లాడుకుంటే ప్రైసింగ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 1,50,000 వరకు ఉంటుంది. బడ్జెట్ ఫోన్ మీకు 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ లోనే వస్తుంది. ఫస్ట్ థింగ్, వీళ్ళు ప్రీమియం ఫోన్ అనేది సంవత్సరానికి ఒక ఫోన్ లాంచ్ చేస్తారు. బడ్జెట్ ఫోన్స్ ఆర్ ఎల్స్ మిడ్ రేంజ్ ఫోన్స్ మనకి నెలకు ఒక ఫోన్ లాంచ్ అవుతూ ఉంటుంది. ఈ లెక్కను చూసుకుంటే మనకి సంవత్సరానికి 12 ఫోన్లు దాకా లాంచ్ అవుతాయి. కానీ ఎందుకు అంత ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే, అవి కాకుండా ఎక్స్ట్రాగా వీళ్ళు ఎక్కువ డబ్బు వచ్చే పాయింట్ ఏంటంటే మార్కెటింగ్. మాక్సిమం ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ప్లేస్ లో మనం యాపిల్ యాడ్ చూస్తూ ఉంటాం. యాపిల్ లాంచ్ ఈవెంట్ కి కానీ లేకపోతే లాంచ్ చేసిన తర్వాత త్రూ అవుట్ ద ఇయర్ ఈ ఫోన్స్ ని సేల్ చేయడానికి ఎన్ని యాడ్స్ తీసిద్ది, ఎన్ని ప్లాట్ఫామ్స్ లో డిస్ప్లే చేసిద్ది, ప్రతి సిటీలో వీళ్ళ హోర్డింగ్స్ కనబడతాయి, ప్రతి సిటీలో వీళ్ళ స్టోర్స్ కనబడతాయి, ప్రతి చోట వీళ్ళ బ్రాండింగ్ కనబడుతుంది. ఈ మార్కెటింగ్ కి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఒక్క డివైస్ మీద వీళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వేరే మనం ఒకవేళ ఒక మిడ్ రేంజ్ ఫోన్ కనుక పిక్ చేసుకుంటే మార్కెటింగ్ అసలు ఉండదు అని చెప్పను. కాకపోతే ఆన్లైన్ బేస్డ్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు. ఆఫ్లైన్ మార్కెటింగ్ కంటే ఆర్ ఎల్స్ టీవీ యాడ్స్ కంటే అన్నిటితో పోల్చుకుంటే ఆన్లైన్ మార్కెటింగ్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. క్యాంపెయిన్స్ అన్నిటిలో ఒక ప్రీమియం ఫోన్ ని పబ్లిష్ చేసే ప్లేస్ కంటే కూడా వీళ్ళ మార్కెట్ స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రైస్ అనేది మార్కెటింగ్ మీద కూడా చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇంకా అన్బాక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. బాక్స్ లో వచ్చే కంటెంట్ చూసుకుంటే దీంట్లో ఒక కేబుల్ తప్ప ఇంకే కంటెంట్ మనకు రాదు. అంటే చార్జర్ రాదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కేస్ కూడా ప్రొవైడ్ చేయరు. కేసు సపరేట్ గా పర్చేస్ చేసుకోవాలి. అట్లీస్ట్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా రాదు. స్క్రీన్ కవర్ కూడా సపరేట్ గానే మీరు పర్చేస్ చేసుకోవాలి. అదే మనం ఒక మిడ్ రేంజ్ ఫోన్ పిక్ చేసుకుంటే 30,000-35,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో 120 వాట్ చార్జెస్ దొరుకుతున్నాయి మీకు. అంటే ఈ ఫోన్ చూపిస్తున్నానని చెప్పి ఈ ఫోన్ లో అనుకోమాకండి, వీటన్నింటిలో 120 వాట్ చార్జెస్ ప్రొవైడ్ చేస్తారు ఇన్ ద బాక్స్. దాంతో పాటు బాక్స్ లో కేసు వచ్చింది, ప్రీ అప్లోడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వచ్చింది. సో బాక్స్ కంటెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ప్రీమియం ఫోన్ కంటే కూడా ఫార్ బెటర్ ఉంటుంది ఒక మిడ్ రేంజ్ ఫోన్. చార్జ్ కంపాటబిలిటీస్, ఛార్జింగ్ స్పీడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక మిడ్ రేంజ్ ఫోన్ 120 వాట్ 160 వాట్ రేపో మాపో ఇన్ఫినిక్స్ వాళ్ళు 200 వాట్ ఛార్జర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మిడ్ రేంజ్ లోనే. అదే ఒక ఐఫోన్ కనుక మనం పిక్ చేసుకుంటే వీళ్ళే మళ్ళీ పైపెచ్చి మెన్షన్ చేస్తారు, ఓన్లీ యాపిల్ ఛార్జెస్ మాత్రమే వాడండి, 20 వాట్ ఛార్జర్ మాత్రమే అని. సో ఆఫీషియల్ గా మనం 20 వాట్ మాత్రమే కన్సిడర్ చేయగలం. అదే మీరు ఒకవేళ సామ్సంగ్ S24 Ultra లాంటి ఫోన్స్ పిక్ చేసుకుంటే మాక్సిమం 45 వాట్ తో లిమిట్ అయిపోతుంది. ఎందుకండి దేనికి? నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ, ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ రిలయబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, బిల్డ్ క్వాలిటీ మీకు ఆబ్వియస్ గా తెలిసే ఉంటుంది. 1,00,000 పెట్టినప్పుడు ఇప్పుడు ఇన్ఫాక్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది మార్కెట్. కాబట్టి వీళ్ళు టైటానియం ఇంట్రడ్యూస్ చేశారు. S24 Ultra లో కూడా టైటానియం వీళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు మొత్తం టైటానియం బిల్డ్ తో వస్తుంది. చాలా హై గ్రేడెడ్ మెటీరియల్ ఇది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు అంతే ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కాకపోతే కొంచెం హెవీగా ఉండేది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓన్లీ సైడ్స్ మాత్రమే కాదు, బ్యాక్ కూడా మనకి మొత్తం ప్రీమియం గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే వైస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టాప్ లెవెల్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చింది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్స్. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ గా యూస్ చేసిన కాంపోనెంట్స్ యొక్క క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది. అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నా. అండ్ ఇంకా రిలయబిలిటీ, ఈజీగా 5 to 7 years మనం రిలయబుల్ గా యూస్ చేసుకోవచ్చు. కానీ ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసినట్టు టాప్ టు బాటమ్ మొత్తం మనకి పాలికార్బోనేట్ బాడీతో వచ్చింది. ఎగ్జాంపుల్ IQ Neo 9 Pro మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. చీప్ వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో 30,000-35,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో కొద్దిగా మెటల్ ఫినిష్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నథింగ్ ఫోన్ 2 వెరీ గుడ్ పార్ట్. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా కంఫర్ట్ ఉంటాయి, కానీ ప్రీమియం ఫీల్ మనం ఎక్స్పీరియన్స్ చేయం. అండ్ అదే విధంగా రిలయబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఒక 2 సంవత్సరాలు మాక్సిమం మనం యూస్ చేసుకుంటాం. 2 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మనకి ఫోన్స్ లాగ్ అవ్వడం కానివ్వండి, స్లో అవడం కానివ్వండి మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అండ్ చాలా తక్కువ మంది ఫోన్ లో అదే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని అదే కైండ్ ఆఫ్ ఫీల్ తో కంటిన్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంటర్నల్ గా అంటే ప్రాసెసర్ వైస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఇయర్ ఆ ఇయర్ యాపిల్ అయినా కానీ సామ్సంగ్ అయినా కానీ వాళ్ళు తీసుకొచ్చే సిరీస్ లో హై ఎండ్ ప్రాసెసర్ యూస్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 Pro Max లో మీకు A17 Pro చిప్ తీసుకొచ్చారు. S24 Ultra లో 8 Gen 3 తీసుకొచ్చారు. సో ఇయర్ అవే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్. సో పర్ఫార్మెన్స్ వైస్ మనం అసలు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండిద్దా? అసలు ఉండదు. రే ట్రేసింగ్ సిస్టమ్ తో సహా దీంట్లో టాప్ నాచ్ ఉంటాయి. హై అండ్ హెవీ
హెవీ గ్రాఫిక్స్ లో వితౌట్ ఎనీ లాగ్స్, వితౌట్ ఎనీ బఫరింగ్, వితౌట్ ఎనీ సఫరింగ్స్ మీరు ఈజీగా ఆడుకోవచ్చు గేమ్స్ అనేవి. మీరు ఒకవేళ మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకున్నా కానీ యాప్ టు యాప్ స్విచ్ అవుతున్నా కానీ స్మూత్ ఉంటుంది. ఎక్కడ మనం అసలు లాగ్స్ ఎక్స్పెక్ట్ చేయం. అండ్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ లో భాగంగా వీళ్ళ ఎకో సిస్టమ్ కూడా మీరు సామ్సంగ్ యూస్ చేస్తున్నా, యాపిల్ యూస్ చేస్తున్నా, ఒకే యాప్, ఒకే ఫోన్, ఒకే కైండ్ ఆఫ్ వర్క్ ని వీళ్ళ ఎకో సిస్టమ్ లో డివైస్ టు డివైస్ మనం స్విచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఒక కాల్ వచ్చింది అనుకుంటాం, యాపిల్ వాచ్ కి వచ్చింది, యాపిల్ ఐప్యాడ్ కి వచ్చింది, యాపిల్ ల్యాప్టాప్ కి వచ్చింది, ఐఫోన్ కి వచ్చింది. అట్ ద సేమ్ టైం S24 అల్ట్రా సిరీస్ లో కూడా అంతే. ఫోన్ కి వస్తుంది, వాచ్ కి వస్తుంది, బడ్స్ కి వస్తుంది, ల్యాప్టాప్ కి వస్తుంది, ఐప్యాడ్ కి వస్తుంది, టాబ్లెట్ కి వచ్చింది. సో ఎకో సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ ఉంటాయి. అదే మనం బడ్జెట్ ఫోన్ లో చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఎకో సిస్టమ్ మనకు కనబడదు. కానీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 30,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు నేను 15 Pro Max లో ఏ కైండ్ ఆఫ్ ఫీల్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మొన్న రీసెంట్ టైమ్స్ లో దగ్గరగా పోకో X6 Pro లాంటి డివైస్ లో కూడా నేను అదే కైండ్ ఆఫ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇప్పుడు iQOO Neo 9 Pro లో 8 Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కదా ఇది. అంటే S23 Ultra లో కూడా అదే ప్రాసెసర్ యూస్ చేస్తారు. ఇప్పుడు ఇది 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ లోనే వస్తుంది. 40,000 లో ఉన్న OnePlus 12R లో కూడా వస్తుంది. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చేంజ్ అవుతుంది. ఈ ఎకో సిస్టమ్ అనే ఒక పాయింట్ ని కనుక పక్కకు పెడితే పర్ఫార్మెన్స్ వైస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ 2-3 టైమ్స్ బెటర్ సిపియూస్ ని స్కోర్ చేస్తాయి. జీపీయూస్ పరంగా 3 to 6 టైమ్స్ బెటర్ జీపీయూస్ ని స్కోర్ చేస్తాయి. పాయింట్ ఇవ్వడం మనం ఫ్లాగ్షిప్ డివైస్ కి ఇద్దాం కానీ మనలో మన మాట అయితే మరీ మిడ్ రేంజ్ ఫోన్స్ తీసి పడాల్సిన అవసరం లేదు. మంచి కాంపిటీషన్ ఇస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడాల్సిందే, ప్రతి ఒక్క ఫ్లాగ్షిప్ డివైస్ లో మీకు హై అండ్ ర్యామ్, హై అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు LPDDR 5X నడుస్తుంది, రేపు LPDDR 6 వచ్చినా 6X వచ్చినా. అండ్ స్టోరేజ్ టైప్స్ కూడా ఇప్పుడు UFS 3.2 నడుస్తున్నా, ఇప్పుడు UFS 4.0 నడుస్తున్నా. ఫ్యూచర్ లో ఒకవేళ UFS 5.0 ఏ కైండ్ ఆఫ్ కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ నెక్స్ట్ ఆ ఇయర్ ఏదైతే ఫ్లాగ్షిప్ డివైస్ లాంచ్ చేస్తున్నారో దాంట్లో దాన్నే ఎక్విప్ చేస్తారు. బట్ వేరేస్ మనం ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో కనుక పిక్ చేసుకుంటే ఆ ప్రైస్ కి వాళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్ తో కాస్ట్ కటింగ్ లో కనుక ప్రాపర్ గా ఉంటే మంచి స్పీడ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ప్రతి ఒక్క మిడ్ రేంజ్ ఫోన్స్ లో మనం స్పీడ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయకుండా. సో అలా ఒకటి పెంచుతారు, ఒకటి తగ్గిస్తారు. ఫుల్ ఫ్లెజ్డ్ ఫీల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఒక ఫ్లాగ్షిప్ డివైస్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేది డిస్ప్లే విషయంలో. ఫ్లాగ్షిప్ డిస్ప్లే ని బ్లైండ్ ఫోల్డ్ చేసి చేతిలో పెట్టినా కానీ ఈజీగా ఈ ఫోన్ ₹1,00,000 ఉంటుంది, ఈ ఫోన్ 35,000-40,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఉంటుందని చెప్పని ఏ యూనిక్ యూజర్ అయినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకు అంటే రైట్ నో మార్కెట్ లో ఉండే హై అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న డిస్ప్లేస్ ని యూస్ చేస్తారు. ఆఫ్ కోర్స్ వాళ్ళ ఓన్ ఇన్నోవేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని దాంట్లో మినిమల్ ఆప్టిమైజేషన్స్, మినిమల్ డెవలప్మెంట్స్ చేసి ఇప్పటి వరకు మార్కెట్ లో అండ్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న హై అండ్ కంపాటబిలిటీస్ మొత్తాన్ని ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ బ్రైట్నెస్ నీడ్స్ అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్. అదే మనం ఒక మిడ్ రేంజ్ ఫోన్ మనం పిక్ చేసుకుంటే 10 ఫోన్స్ లో 1-2 ఫోన్స్ మాత్రమే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. రిమైనింగ్ ఫోన్స్ లో మీకు ఎక్కడ డాల్బీ విజన్ చూడడానికి అంత తొందరగా కనబడదు. అండ్ రెజల్యూషన్స్ పరంగా కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో టాప్ నాచ్ రెజల్యూషన్స్ కనబడితే అందులో ప్రాబబ్లీ ఒక 3/4 ఆఫ్ రెజల్యూషన్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు హాఫ్ ఆఫ్ ద రెజల్యూషన్స్ మాత్రమే మనం మిడ్ రేంజ్ ఫోన్స్ లో చూడడానికి ఉండేది. కలర్స్ చూపించడంలో కానివ్వండి, వ్యూయింగ్ యాంగిల్స్ చూపించడంలో కానివ్వండి, బ్రైట్నెస్ ఎక్స్పోజ్ చేయడంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా డిఫరెన్సెస్ మనం నోటీస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లాగ్షిప్ డివైస్ లో మీకు LTPO ప్యానల్ దొరుకుతుంటుంది. 0 Hz నుంచి 120 Hz వరకు షిఫ్ట్ అవడానికి. ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో మనకి LTPO ప్యానల్ ప్రతి డివైస్ లో దొరకదు. డైనమిక్ రిఫ్రెష్ రేట్ మనం చూస్తూ ఉంటాం, అంటే 30 Hz నుంచి 120 Hz వరకు షిఫ్ట్ అవుతాయి. కానీ 0 Hz నుంచి 120 Hz కి షిఫ్ట్ అయ్యే LTPO ప్యానల్స్ కొంచెం తక్కువ దొరుకుతాయి. అండ్ 2 ఫింగర్ ప్రింట్ సెన్సర్స్. నీ ఫోన్ లో అసలు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉందా? సారీ బ్రో, ఐఫోన్ కనుక పక్కకు పెట్టి S24 Ultra కన్సిడర్ చేస్తే అందులో మీకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అదే ఒక మిడ్ రేంజ్ ఫోన్ మనం పిక్ చేసుకుంటే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కంటే ఫార్ బెటర్, ఫార్ స్పీడ్ ఉంటుంది. క్లియర్ గా వినండి, యాక్యురసీ ఫార్ బెటర్ ఉంటుంది, స్పీడ్స్ కూడా ఫార్ బెటర్ స్పీడ్స్ ని మన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది ఒక మిడ్ రేంజ్ లో ఉండే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో కంపేర్ చేస్తే. సో డిస్ప్లే ప్రకారంగా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్లాగ్షిప్ డివైస్ కి మిడ్ రేంజ్ ఫోన్స్ కి మనకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలైన ఫీచర్, చాలా ఇంపార్టెంట్ అండ్ మనల్ని ఎక్కువ ఇరిటేట్ చేసే ఫీచర్ ఇది. OS దాన్ని సాఫ్ట్వేర్ అని కూడా అనుకుంటూ ఉంటాం, ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ డీడ్స్. ఒక ఫ్లాగ్షిప్ డివైస్ లో మనం చాలా స్మూత్ UI మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది, క్లీన్ UI మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. ఒక్క అడిషనల్ యాప్ కూడా మనకు కనబడదు, కంప్లీట్లీ జీరో. అండ్ దాంతో పాటు ఏ యాప్స్ మనం ఓపెన్ చేస్తున్నా, ఏ యాప్స్ క్లోజ్ చేస్తున్నా, యానిమేషన్స్ కానివ్వండి, ఎగ్జాంపుల్ లాక్ స్క్రీన్ నుంచి మెయిన్ స్క్రీన్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే ట్రాన్సాక్షన్ చూపించడంలో కానివ్వండి, ప్రతిదీ R&D అనేది వేరే లెవెల్లో చేసి ఉంచుతూ ఉంటారు. ప్రీమియం కస్టమర్ ని పోగొట్టుకోకూడదు అనేలాగా పనిచేస్తాయి ఫ్లాగ్షిప్ బ్రాండ్స్. అదే మనం మిడ్ రేంజ్ ఫోన్స్ లో చూసుకుంటే సాఫ్ట్వేర్ పరంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నథింగ్ ని, మోటరోలా ని, పిక్సెల్ ని, ఈ 3 బ్రాండ్స్ ని పక్కకు పెట్టేస్తే ఇంకొక 1-2 బ్రాండ్స్ ఉన్నాయి, వాటిని పక్కకు పెట్టండి. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఇప్పుడు రియల్మీ, రెడ్మీ, iQOO, వివో, ఒప్పో, ఇంకేమైనా స్కిప్ చేసి ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇన్ఫినిక్స్, టెక్నో, వీటిని ఇంక్లూడ్ చేసుకున్నా కానీ బ్లోట్వేర్ ఏ రేంజ్ లో ఉండిద్దో నేను మీకు సెపరేట్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. హెవీ బ్లోట్వేర్ ఉండిద్ది. యాడ్స్, పిచ్చి యాడ్స్, షామీలో చూసుకున్నా, ఎంఐలో చూసుకున్నా పిచ్చి యాడ్స్, పిచ్చి పాపప్స్, అన్నెసెసరీ, అన్వాంటెడ్, ఇరిటేటింగ్ నోటిఫికేషన్స్ మనకి డిస్ప్లే అవుతుంటాయి. లాక్ స్క్రీన్ లో మనకి గ్లాన్స్ అని చూపిస్తూ ఉంటుంది, రియల్మీ అయినా, ఎంఐ అయినా. అందులో ఏ ఫోటోలు వస్తాయి కూడా మనం చెప్పలేము. ఒక్కొక్కసారి ఒక యూజర్ ని ఎందుకురా బాబు ఈ ఫోన్ పిక్ చేసుకున్నాం అనేలా చేస్తాయి ఒక్కొక్కసారి. నాకు ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో iQOO డివైస్ నేను యూస్ చేసినప్పుడు ఆ ఫీల్ నాకు అనిపించింది. కస్టమర్ ని సాటిస్ఫై చేయవు బడ్జెట్ ఫోన్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు బాగా ఎంబైబ్ చేసుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని. S24 Ultra మీరు పిక్ చేసుకున్నా, అండ్ ఇప్పుడు 15 Pro Max లో కొన్ని ఇంక్లూడ్ చేశారు, ట్రాన్స్లేట్ లాంటి ఫీచర్స్. నెక్స్ట్ 16 సిరీస్ లో ఆల్మోస్ట్ అన్ని AI ఫీచర్స్ వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ పనిచేసి S24 సిరీస్ కంటే బెటర్ AI ఫీచర్స్ తీసుకొస్తున్నట్లు ఇప్పుడు రూమర్స్ అండ్ రెండర్స్ మనకు కనబడుతున్నాయి. అదే మిడ్ రేంజ్ ఫోన్స్ లో AI ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రైట్ నో నేను వీడియో రికార్డ్ చేసే టైం కి March 30th నేను వీడియో రికార్డ్ చేస్తున్నా,
రైట్ ను ఇప్పటికి ఏ ఫోన్స్ లో కూడా 35,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో ఏ ఫీచర్స్ అనేవి ఎక్కువ మనకు కనపడవు. సో ఫ్లాగ్షిప్ సాఫ్ట్వేర్ కి మిడ్ రేంజ్ సాఫ్ట్వేర్ కి ఏ అనేది చాలా పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ లా కనబడుతుంది. అలానే ఇన్బిల్ట్ ఎడిటింగ్ ఫీచర్స్ కూడా ఎగ్జాంపుల్ మీరు కెమెరాస్ లో చూసుకున్న ఫోటోస్ లో చూసుకున్న గ్యాలరీలోకి వెళ్ళినా మీరు ఐఫోన్ యూస్ చేసిన S24 సిరీస్ లాంటి ఏ డివైస్ యూస్ చేసినా కానీ అందులో ఇన్బిల్ట్ గానే ఒక ఫోటో మీరు క్యాప్చర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మీరు మాక్సిమం ఎడిటింగ్ దాంట్లోనే చేసుకోవడం కుదురుతుంది. ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో చూసుకుంటే రీసెంట్ గా వచ్చిన పిక్సెల్ ఫోన్స్ ని పక్కకు పెట్టండి, ఎడిటింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఫీచర్స్ మనకు కనపడవు. ఫిల్టర్స్ ఇవి కనబడతాయి, బట్ పోస్ట్ ఎడిటింగ్ నేను చెప్పేది అంటే ఒక ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మీరు ఆల్బమ్ లోకి వెళ్ళి ఎంత వరకు మీరు ఎడిటింగ్ చేసుకోగలుగుతున్నారు, కలర్ కరెక్షన్స్, సాచురేషన్స్, హ్యూ, వైట్ బ్యాలెన్స్, టింట్, లేకపోతే ఒకవేళ మీరు పోర్ట్రేట్ షాట్ క్యాప్చర్ చేసుకోగలిగితే బ్యాక్గ్రౌండ్ ఫోకస్ లో ఉండాలా, నేను ఫోకస్ లో ఉండాలా, ఫోకస్ పాయింట్స్ ఒకవేళ నలుగురు ఉన్నాం, నాయనక ఒక నలుగురు నుంచే పెట్టా, ఎవరి మీద ఫోకస్ ఉండాలి, ఇలాంటి కస్టమైజేషన్స్ అన్ని ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో మనం చేసుకోవడం కుదరదు. సో ఇలాంటి కొన్ని అడిషనల్ ఫీచర్స్ మనకి ప్రీమియం ఫోన్ లో ఉంటాయి, బడ్జెట్ ఫోన్ లో దొరకవు. సో సాఫ్ట్వేర్ అండ్ యూఐ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ పరంగా ఫ్లాగ్షిప్ డివైస్ మిడ్ రేంజ్ ఫోన్ ని ఈజీగా కిల్ చేసేసింది. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ చెప్తా. ఫ్లాగ్షిప్ డివైస్ లో ఉండేవి IP68 వాటర్ రెసిస్టెంట్ ఉండేది దీంట్లో. ఇప్పుడు రెడ్మీ నోట్ 13 Pro Plus లో IP68 కూడా ఇన్బిల్ట్ తీసుకొస్తున్నారు. 35,000 రూపాయల ప్రైస్ పాయింట్ తీసుకోవడం చాలా మంచి విషయం. అదే మీరు మోటో Edge 14 లో చూసుకున్నా కానీ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లోపల కూడా వాళ్ళు IP68 తీసుకొచ్చారు. చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి, బాగా అప్రిషియేట్ చేయాలి అలాంటి విషయాన్ని. నెక్స్ట్ IR బ్లాస్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లాగ్షిప్ డివైసెస్ లో మనం లక్షన్నర పెడుతున్నా కానీ IR బ్లాస్టర్ దొరకదు. గమ్మత్తైన విషయం, మీరు ఒక సగటు ఫ్లాగ్షిప్ మిడ్ రేంజ్ ఫోన్ చూసుకుంటే అది మీరు OnePlus డివైస్ లో చూసుకున్నా, సమ్ టైమ్స్ రియల్మీ డివైస్ లో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని రెడ్మీ ఫోన్స్ లో మనకి IR బ్లాస్టర్ కనబడింది. అదొక అడ్వాంటేజ్ మిడ్ రేంజ్ ఫోన్స్ తో. అలానే సాఫ్ట్వేర్ లో ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ ఫీచర్ ఏంటంటే Samsung S24 Ultra ఆర్ S23 Ultra లో మనకు దొరికే S Pen. ఈ S Pen ఫీచర్ చాలా వరకు గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అయితే. మోస్ట్ ప్రాబబ్లీ ఒక ₹1,00,000 పెట్టాల్సిన పర్సన్ ఐఫోన్ కి సామ్సంగ్ కి మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యే ఒకే ఒక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ S Pen. మిడ్ రేంజ్ ఫోన్స్ లో మనం అసలు S Pen చూడడానికి ఉండదు, S Pen లాంటి ఫీచర్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా మనకు కనీసం దొరకదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కెమెరాస్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అనేది నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న 4 కెమెరాస్ లేదా ఉన్న 3 కెమెరాస్ అన్ని యూస్ఫుల్ కెమెరాస్ మాత్రమే దీంట్లో ఒక ఫ్లాగ్షిప్ డివైస్ లో ఉంటాయి. ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి, ఆర్ఎల్స్ 4 కెమెరాస్ కూడా తీసుకొస్తుంటారు. అందులో ఒకే ఒక కెమెరా అంటే ప్రైమరీ కెమెరా మాత్రమే యూస్ఫుల్ కెమెరా ఉండిద్ది. ఈ లిస్ట్ లో నేను రియల్మీ 12 Pro Plus ని పక్కకు పెడుతున్నాను సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఎందుకంటే దాంట్లో పెరిస్కోప్ లెన్స్ యూస్ చేశారు. సో ఇలా 1-2 ఫోన్స్ కాకుండా యావరేజ్ పర్సెంటేజ్ 35,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో వచ్చే ప్రతి ఒక్క ఫోన్ లోను ప్రైమరీ కెమెరా ఉండే, అది 50 మెగాపిక్సెల్ కానివ్వండి, 64 కానివ్వండి, 200 మెగాపిక్సెల్ కానివ్వండి, 108 మెగాపిక్సెల్ కానివ్వండి, ఆ ఒక ప్రైమరీ కెమెరా తప్ప రిమైనింగ్ కెమెరాస్ ఏవైనా మనం యూస్ చేసుకోవడానికి కుదురుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్లీ రెజల్యూషన్ చూసుకోండి. ఇందులో మీకు ProRes ఫోటోస్ మీరు క్యాప్చర్ చేయొచ్చు, రా ఫోటోస్ మీరు క్యాప్చర్ చేసుకోవడం కుదురుతుంది. ఒకవేళ వీడియోస్ లో కనుక మనం చూసుకుంటే ProRes వీడియోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అదే మీరు S24 Ultra లాంటి డివైస్ లో చూసుకుంటే 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ దొరుకుతాయి. 8K లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకుంటే ఇంకా ఎంత హై రెజల్యూషన్ లో వీడియో క్యాప్చర్ చేసిద్దో స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్ బెటర్ డీటెయిల్స్ అండ్ ఫార్ బెటర్ రిజల్ట్స్ మనం ఫ్లాగ్షిప్ డివైస్ నుండి చూస్తాం కాబట్టి ఆఫ్ కోర్స్ పాయింట్ ఫ్లాగ్షిప్ డివైస్ కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కొన్ని హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కొన్ని హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ గురించి, ఎమర్జెన్సీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. క్రాష్ డిటెక్షన్ సెన్సర్ ఉండిద్ది. సడన్ గా మీరు రోడ్డు మీద పోతున్నప్పుడు అక్కడ వచ్చి గుద్దాడు అనుకోండి మిమ్మల్ని, క్రాష్ డిటెక్షన్ కింద ఎమర్జెన్సీ కాల్ అప్పటికప్పుడు కొన్ని స్పెసిఫిక్ కాంటాక్ట్స్ కి కాల్ చేసిద్ది. మిడ్ రేంజ్ డివైసెస్ లో మనం ఎమర్జెన్సీ క్రాష్ డిటెక్షన్స్ కానివ్వండి, శాటిలైట్ ఫీచర్స్ కానివ్వండి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్లాగ్షిప్ డివైస్ సర్వీస్ సెంటర్ ఎగ్జాంపుల్ యాపిల్ ని, సామ్సంగ్ ని మనం తీసుకున్నా కానీ కార్పొరేట్ స్టాండర్డ్స్ హై లెవెల్స్ లో మెయింటైన్ చేస్తుంటారు. ఒక కస్టమర్ వాడు iPhone 15, 14, 13, 12 ఏ ఫోన్ ని తీసుకెళ్ళినా కానీ ఒకే లెవెల్, ఒకే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది యాపిల్ సర్వీస్ సెంటర్ లో కానీ, సామ్సంగ్ సర్వీస్ సెంటర్ లో కానీ మీరు పొందడానికి కుదురుతుంది. నేను మా విజయవాడ గురించి మాట్లాడుతున్నా, మిగతా సిటీస్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. విజయవాడలో ఒక సర్వీస్ సెంటర్ లో 4-5 బ్రాండ్స్ కలిసి సర్వీస్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ దాంట్లో రెడ్మీ ఇంక్లూడ్ అయి ఉండిద్ది, వివో ఇంక్లూడ్ అయి ఉండిద్ది, రియల్మీ ఇంక్లూడ్ అయి ఉండిద్ది, అండ్ మైక్రోమాక్స్, లావా, ఈ 4 కంపెనీలు కలిపి ఒకటే సర్వీస్ సెంటర్. స్టార్టింగ్ లో వాచ్మెన్ ఉంటాడు, రాగానే పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, సీరియల్ నెంబర్ వైస్ వాడు పిలుస్తాడు, దాని ప్రకారమే మనం వెళ్ళాలి. సో ఈ రకంగా ఉండేది సర్వీస్. ఓకే వెయిట్ చేసాము, సర్వీస్ దగ్గరికి వెళ్ళాము అంటే వాడు ఏ బ్రాండ్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తాడు, ఒక్కొక్కసారి నువ్వు అని పిలుస్తూ ఉంటాడు, నువ్వు అని సంబోధిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి రెస్పెక్ట్ మిస్ అవుతూ ఉంటాం. అన్ని సర్వీస్ సెంటర్స్ లో ఇలా జరిగింది అని చెప్పట్లేదు, కొన్ని సర్వీస్ సెంటర్స్ లో. అదే మనం ప్రీమియం ఫ్లాగ్షిప్ సర్వీస్ సెంటర్స్ కనుక మనం ఒకవేళ చెక్ చేసుకుంటే వెళ్ళిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అంబియన్స్ వేరే ఉంటుంది, సార్ అని చెప్పని పిలిచి ప్లూరల్ ఫార్మేట్ లో మనల్ని పిలిచే విధానం వేరే ఉంటుంది. సర్వీస్ చేయడం చేయకపోవడం పక్కకు పెట్టండి, బట్ హాస్పిటాలిటీ గురించి నేను మాట్లాడుతున్నా. ప్రీమియం సర్వీస్ సెంటర్స్ ఆఫ్ ఫ్లాగ్షిప్ బ్రాండ్ సర్వీస్ సెంటర్స్ లో హాస్పిటాలిటీ ఫార్ బెటర్ ఉండిద్ది మిడ్ రేంజ్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే. సో ఇది ఓవరాల్ గా అన్ని పాయింట్స్ నేను కవర్ చేశానని చెప్పని అనుకుంటున్నా. ఫ్లాగ్షిప్ డివైస్ కి మిడ్ రేంజ్ ఫోన్స్ కి మధ్యలో డిఫరెన్స్ మీకు చెప్పడంలో. సో ఆల్మోస్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా, అది కొంచెం సీరియస్ గా తీసుకోండి. మిగతా 85% సబ్స్క్రైబ్ చేసుకోకుండా కంటెంట్ చూస్తున్నారు. సో కంటెంట్ నచ్చి ఒకవేళ వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. 100K సబ్స్క్రైబర్స్ కూడా కొట్టాల్సిన టార్గెట్ మనకి ఇయర్ జూలై, ఆగస్ట్ ఆ టైంలోనే కొట్టాలనుకుంటున్నా. లక్ బాగుండి ఫేవర్ చేస్తే నా హార్డ్ వర్క్ ని కూడా దాంట్లో జోడించి ఖచ్చితంగా 100K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నా ఎల్లవెల్ల ప్రయత్నిస్తా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మంచి క్వాలిటీతో మంచి కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్.